హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే అవకాడో మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గైస్. మీ అందరికీ తెలుసు కదా, అవకాడో చాలా హెల్దీ ఫ్రూట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే ఉంటాయి దీనికి. కాకపోతే టేస్ట్ అందరికీ అంతగా నచ్చదు. ఇలా ట్రై చేసి చూడండి, మిల్క్ షేక్ లాగా డెఫినెట్గా టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను లాస్ట్ వీడియోలో బ్లెండర్ రివ్యూ అయితే షేర్ చేస్తానన్నాను కదా గైస్. ఆ రివ్యూ నేను ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను ఒక అవకాడో తీసుకున్నాను, దాన్ని నైఫ్తో కట్ చేశాను. మిడిల్లో సీడ్ ఉంటుంది రౌండ్గా, ఆ సీడ్ అయితే రిమూవ్ చేయాలి. ఎల్లో పార్ట్ అయితే ఉంది కదా గైస్, కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ నేను బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. జ్యూస్కి అయితే హాఫ్ సరిపోతుంది. థిక్ షేక్ లాగా మిల్క్ షేక్ లాగా కావాలి అనుకుంటే ఇలా 2 పార్ట్స్ వేసుకోవచ్చు. అండ్ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను నేను గైస్. నేనైతే బ్లాక్ డేట్స్ యాడ్ చేస్తున్నాను, నేను షుగర్ యూస్ చేయను. అండ్ డేట్ సిరప్ ఉంది, అంటే బ్లాక్ డేట్స్కి వచ్చింది, ఆ సిరప్ కూడా యూస్ చేస్తున్నాను. తర్వాత బ్లెండ్ చేసుకోవడమే. దాన్ని క్వాంటిటీ చెక్ చేసి మిల్క్ సరిపోకపోతే మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోండి. ఒక 10 to 20 సెకండ్స్లో బ్లెండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు మరీ థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 మంత్ యూస్ చేశాను గైస్ ఈ బ్లెండర్ రెగ్యులర్గా. డ్రై ఫ్రూట్ జ్యూసెస్ కానీ, నార్మల్ ప్రోమోగ్రానైట్, అలా కీర క్యారెట్ సంథింగ్ అలా యూస్ చేశాను. అన్నిటికీ బాగా వర్క్ అవుతుంది, రిపేర్ ఏం లేదు. సో మీరు కూడా యూస్ చేయండి. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను. అంతే గైస్, మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. జ్యూసెస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక మినీ బాటిల్ అయితే వచ్చిందన్నాను కదా గైస్, దాంట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన డ్రై ఫ్రూట్స్తో అలా డెకరేట్ చేశాను. అదైతే కొంచెం థిక్ షేక్లా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.